మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చేసేందుకు కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు అన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నెల్లూరులోని డిఆర్ ఉత్తమ్ హోటల్లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీలు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, మేరుగ మురళీధర్, రూరల్ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆనం విజయ్ కుమార్ రెడ్డిలతో పాటు ప్రజా, పౌర హక్కులు, విద్యార్థి, యువజన సంఘాలతో పాటు మేధావులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల అసోసియేషన్ సభ్యులు, వైద్యులు, న్యాయవాదులు, చట్టసభల, స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పట్టుదలతో సాధించి వైద్య కళాశాలలు నెలకొల్పిన విషయాన్ని గుర్తు చేశారు. కానీ కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించిన పీపీపీ విధానాన్ని తప్పుబట్టారు. వెంటనే ప్రభుత్వం స్పందించి ప్రైవేటీకరణను విరమించుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో వైసీపీ తరపున పోరాటానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. కల్పిస్తా అని చెప్పింది ఏముంది, చూస్తాం చేస్తాం అంతే. అసలు కాలేజీ ప్రైవేట్ వాళ్ళకి ఒప్పచెప్పకుండా ప్రభుత్వం నిర్మించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. లేని పక్షంలో గతంలో మీకు ఎక్కువ విద్యాసంఘాలు ఎట్లా బుద్ధి చెప్పారు, భవిష్యత్తులో కూడా చెప్తారని చెప్పి హెచ్చరిస్తూ ఈ అవకాశం ఇచ్చిన వీళ్ళకి ధన్యవాదాలు. ఇప్పుడు పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రంగానికి పోటు పడవడం తప్ప ఇంకోటి కాదు. ఆ విధంగా నిమ్న కోస్తులు ఇబ్బంది పెట్టడం అనేటువంటిది పద్ధతి కాదు, ఇది చాలా దారుణం. గత ప్రభుత్వం చేసుకుంటున్నారు, ఇది ఆరోగ్య రంగానికి పెద్ద ప్రమాదం అని చెప్పి మా ప్రభుత్వం రాగానే 100 రోజుల్లో ఈ జీవోని రద్దు చేస్తాం, ఇది చాలా దారుణం అని చెప్పి ప్రైవేటైజేషన్, సెల్ఫ్ ఫైనాన్స్ అనేటువంటి పద్ధతితో ఇప్పుడు టోటల్ గా కాలేజీలు కూడా పెట్టేశారు. మరి ఇంత అందకుండా పోతుంది, వైద్యం విపరీతంగా ఖర్చు పెరుగుతుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ లో వైద్య వ్యాపారం విపరీతంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అంత వసతులు నీ దగ్గర ఉన్నప్పుడు ఈ పని ఎందుకు చేయాలి? ఇది చాలా ప్రమాదమైనటువంటి పరిస్థితి. వ్యాపార దృక్పథం, మందు వ్యాపార దృక్పథంలో జరుగుతున్నట్టు వైద్యం ఖర్చులు భరించలేక ప్రజలు అల్లాడిపోతున్నారు. ఇప్పటికే పేదలకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ పేదవాడికి ఏదైనా జబ్బు చేస్తే ఆ జబ్బులు తట్టుకోలేక, వైద్య ఖర్చులు భరించలేక మరింత పేదరికంలోకి పోయేటువంటి పరిస్థితి ఉంది. మరి చంద్రబాబు నాయుడు ఏమో అభివృద్ధి అంటే ఇదే అంటున్నాడు. ఏం అభివృద్ధి జరగబోతుంది? ఇప్పుడు కాలేజెస్ అన్ని కన్స్ట్రక్ట్ చేసిన తర్వాత మళ్ళీ 10-15 ఏళ్లలో మొత్తం ఆరోగ్య రంగం అంతా కూడా అభివృద్ధి చెందేటువంటి పరిస్థితి. ఇప్పుడు మా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మేము పీపీపీ మోడల్లో పోతున్నాం అన్నారు. ఈ బడ్జెట్ లో 6,000 కోట్ల రూపాయలు పెట్టగలిగిన పరిస్థితి లేదా? 6,000 కోట్ల కూడా పెట్టలేని అన్నప్పుడు ఈ ప్రభుత్వం ఉండడం ఎందుకు? అసలు ప్రభుత్వం దిగిపో, అమ్మేసే ప్రభుత్వ రాష్ట్రాన్ని అమ్మేసే అధీనంలో ఉండి ప్రభుత్వం బాధ్యత తీసుకొని చేయాల్సినటువంటి దీన్ని ప్రైవేట్ వాళ్ళకి ఆ విధంగా అప్పచెప్పడం మాత్రం తో పాటు ఈ మెడికల్ కాలేజీని లీజ్కి ఇస్తున్నారు. ఈ 37 ఏళ్ల పాటు ఇది చేసేటువంటి సర్వీస్ అయింది. ఎందుకు లక్షల కోట్లకు వచ్చి ప్రైవేట్ రంగంలోకి వస్తారు? కాబట్టి ఖచ్చితంగా వ్యాపార దృక్పథం జరుగుతుంది, విపరీతంగా ఖర్చులు పెరుగుతుంది. మరి ప్రభుత్వం సగం సీట్ల కాలేజీలో ఆ విధంగా అమ్ముకున్న తర్వాత ఎంత కమ్ముతారో ఇంకా లిస్ట్ రాలా. ఆ లిస్ట్ పెట్టిన తర్వాత అక్కడ జరిగేటువంటి నష్టం ఏంది? నష్టం ఏమిటి అంటే రిజర్వేషన్ అనేది సగం పోయింది. ఈ సగం సీట్లు అమ్ముకోవడం ఉన్నటువంటి రిజర్వేషన్ సీట్లు అమ్ముకుంటున్నారు, ఇబ్బంది పడుతున్నారు. పేద విద్యార్థి, నిమ్న కోస్తలో ఉన్నటువంటి విద్యార్థి కాస్త కోస్త చదువుకుని అభివృద్ధి చెంది డాక్టర్ అయ్యేటువంటి అవకాశం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు, అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.